రేషన్ బియ్యం అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. జేబులు నింపుతున్న బియ్యం అక్రమ వ్యాపారాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పిడికిలి బిగించిన అబ్బే అంటున్నారు అక్రమార్కులు. రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా తరలిస్తూ 4 కాసులు వెనకేసుకుంటున్నారు. ప్రతి నెల ప్రభుత్వం రేషన్ కార్డు హోల్డర్లకు పంపిణీ చేస్తుంటే అవి ఇళ్లకు చేరకుండానే అక్రమార్కుల వశం అవుతున్నాయి. రైసు రీసైక్లింగ్ కి అడ్డుకట్ట వేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో డోగ కన్నేసిన సివిల్ సప్లై అధికారులు మెరుపుదాడులు కొనసాగిస్తున్నారు. అధికారుల సోదాల్లో కాకినాడ జిల్లా కొల్లిమేరులో అక్రమంగా నిల్వ ఉంచిన 25 టన్నుల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. రేషన్ బియ్యమా కాదా అన్న విషయం నిర్ధారించేందుకు శాంపిల్స్ తీసుకున్నారు. ఏపీలో రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు సిట్ రంగంలోకి దిగింది. రేషన్ బియ్యం అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. జేబులు నింపుతున్న బియ్యం అక్రమ వ్యాపారాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పిడికిలి బిగించిన అబ్బే అంటున్నారు అక్రమార్కులు. రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా తరలిస్తూ 4 కాసులు వెనకేసుకుంటున్నారు. ప్రతి నెల ప్రభుత్వం రేషన్ కార్డు హోల్డర్లకు పంపిణీ చేస్తుంటే అవి ఇళ్లకు చేరకుండానే అక్రమార్కుల వశం అవుతున్నాయి. రైసు రీసైక్లింగ్ కి అడ్డుకట్ట వేయాలని మంత్రి నాదెండ్ల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో డేగ కండేసిన సివిల్ సప్లై అధికారులు మెరుపుదాడులు కొనసాగిస్తున్నారు. అధికారుల సోదాల్లో కాకినాడ జిల్లా కొల్లిమేరులో అక్రమంగా నిల్వ ఉంచిన 25 టన్నుల బియ్యాన్ని అధికారులైతే సీజ్ చేశారు. రేషన్ బియ్యమా కాదా అన్న విషయం నిర్ధారించేందుకు శాంపిల్స్ తీసుకున్నారు. రైట్గా రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించిన అధికారులైతే బేఖాతరు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, రేషన్ బియ్యం అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. జేబులు నింపుతున్న బియ్యం అక్రమ వ్యాపారాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పిడికిలి బిగించిన అబ్బే అంటున్నారు అక్రమార్కులు. రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా తరలిస్తూ 4 కాసులు వెనకేసుకుంటున్నారు. ప్రతి నెల ప్రభుత్వం రేషన్ కార్డు హోల్డర్లకు పంపిణీ చేస్తుంటే అవి ఇళ్లకు చేరకుండానే అక్రమార్కుల వశం అవుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, దీపిక, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు అక్రమ రేషన్ విషయం కలకలం రేపుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత ప్రభుత్వంలో యథేచ్ఛగా ఇటు కాకినాడ పోర్టు నుండి 100 టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తూ ఎక్కడికక్కడ 100 టన్నులు సీజ్ చేస్తున్నా కూడా యథాతథంగా కూడా కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా తరలి వెళ్లిపోవడంతో నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారనే చెప్పవచ్చు. అయితే మొన్న పవన్ పర్యటన కాకినాడ పోర్టులోకి వచ్చి ఇటు బోటు ద్వారా ఇటు సముద్రంలో 9 నాటిక మైళ్లు ఎక్కి ఇటు స్టెల్లా షిప్ లో ఉన్న అక్రమ రేషాన్ని గుర్తించి
ఎక్కడైతే మీడియా సమావేశం నిర్వహించారో అప్పటి నుంచి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ రేషన్ దారులు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయనే చెప్పొచ్చు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసి ఇటు విదేశాల్లో కిలో 72 రూపాయలకి అమ్ముకుని కాసులు చేసుకుంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సబ్సిడీ మీదుగా అందిస్తూ ఉచితంగా అందిస్తున్నాయి రేషన్ బియ్యం. అయితే దీన్ని సబ్సిడీ అందించడంలోని కొంతమంది ప్రజలు దీన్ని తక్కువ రేటుకి అంటే 15 రూపాయలు 12 రూపాయలు కిలో చేసి అమ్మడంతో దళారులు దీన్నే ఉపయోగించుకుని 100 టన్నులు కొనుగోలు చేసి కాకినాడ తీరంగా ఎగుమతులు చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం తునిలో చూసుకున్నట్లయితే కొలిమేరులో సుమారు 25 టన్నుల బియ్యాన్ని గుర్తించారు. ఒక కోళ్ల ఫారంలో దీన్ని నిల్వ చేసినట్టు అంటే సుమారు 500 బస్తాలు 50 కేజీల చొప్పున 500 బస్తాలు అక్కడ నిల్వ చేసి ఉండడంతో అధికారులు దానిపై దాడులు నిర్వహించి దాన్ని అక్రమ రేషన్ బీమా అన్న దానిపై కూడా రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.